ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఒకటి విజయ్ సేతుపతి సార్ది ఒక డైలాగ్ అయితే ఉంది. ఇది చాలాసార్లు వినొచ్చు మీరు. కానీ ఈ డైలాగ్ మీద మన సబ్స్క్రైబర్ చేయమని అన్నారు. ఇంకోటి ఏంటంటే చూపిస్తే ఒక ఐడియా అనేది ఉంటుంది, చూడండి. చూడు తమ్మి, దునియాలో ఎవరు చూసినా భయపడొచ్చు, కానీ సావు మనకు దగ్గరకు వచ్చాక ఎదురుగున్నది ఎవడైనా భయపడకూడదు. ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా. ఈ వీడియో అలా ఎందుకు చేశానంటే నాకు ఒక లవ్ సాంగ్ మన సబ్స్క్రైబర్ పెట్టారు. కానీ మీకు ఐడియా అయితే ఉంది 100%. ఇలాంటి వీడియోస్ చాలా చేసినాం, ఒక 10-15 వరకు చేసినా మీకు ఐడియా ఉండొచ్చు. యానిమేషన్ గురించి కూడా చెప్పాను, అవి స్టార్టింగ్లో అలా యానిమేషన్ చాలా సింపుల్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, నచ్చొచ్చు. లేకపోతే స్టార్టింగ్లోనే ఓన్లీ డైలాగ్స్ పెట్టి ట్రై చేయండి, ఇంకా బాగుంటుంది. మీ చాయిస్ అది, నేను మీకే వదిలేస్తున్నాను. మీకు ఎలాగైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అలా ట్రై చేయండి. కొంచెం ఫోటోతోటి బాగా ఉంటుందని అనిపించి ఇలా ట్రై చేసిన, మేబీ నచ్చవచ్చు నచ్చకపోవచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనైతే మీకైతే ఒక ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను, దాన్ని అయితే ఓపెన్ చేద్దాం మనం. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఇలాగైతే ఉంటుంది మనకు. ఓకే, ఫస్ట్ ఇందులో అయితే మ్యాక్సిమం 6 గ్రూప్స్ ఉంటుంది. ఓకే, 6 గ్రూప్ అయితే పెడితే, ఇంకోటి ఏంటంటే ఈ సాంగ్ అనేది డబల్ టైం ఉంటుంది, డిలీట్ చేస్తున్నాం. ఓకే ఓకే రైట్, ఒక్క నిమిషం. సాంగ్ ఎక్స్ట్రా పెట్టేసిన, అంటే కొంచెం సౌండ్ అనేది ఎక్కువ రావాలని ఎక్కువ పెట్టేసిన. ఇప్పుడు చూసుకుంటే మనకు ఒక గ్రూప్ ఉంది కదా కింద. ఇంకోటి ఏంటంటే కింద బ్యాక్గ్రౌండ్ ఫోటో ఉంటుంది. ఈ ఫోటోని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీరు వేరేది కూడా పెట్టుకోవచ్చు. వేరేది ఏంటంటే ఇంకోటి ఉంది, నేను కావాలంటే 2-3 ఇస్తాను. అవి టెక్స్చర్ ఇమేజ్ లాగా వర్కౌట్ అవుతుంది, మీకు చాలా హెల్ప్ కూడా చేస్తుంది. ఇప్పుడు మనకు గ్రూప్ అండ్ మార్క్స్ 1 అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేద్దాం. ఎడిట్ గ్రూప్లోకి వెళ్దాం. ఇక్కడ మనకు టెక్స్ట్ ఉంటుంది, దాంతోపాటు ఫాంట్ కూడా ఉంటుంది. ఓకే, ఫాంట్ కాదు, ఫోటో ఉంటుంది. ఓకేనా, ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీరు రీప్లేస్ పెట్టుకోవచ్చు చాలా ఈజీగా. ఈ ఫోటో పెడతాను. ఓకే, సరిగా సెట్ కాకపోతే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇంకా సరిగా సెట్ కాకపోతే లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ కట్ అవుతూ ఉంటే ఇక్కడ ఎడిట్ షేప్ ఉంటుంది, దీన్ని మీరు లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ జరిపితే మీ ఫోటో పర్ఫెక్ట్ మ్యాచింగ్లో అయితే సెట్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం మనం. ఫస్ట్ ఫోటో అయితే చేంజ్ చేసినా, మీకు ఐడియా ఉంది. సేమ్ ఎన్ని ఫొటోస్ అయితే ఉన్నాయో మ్యాక్సిమం చెప్పాను, 6 ఫొటోస్ అయితే ఉన్నాయి, అవి పెట్టుకోవచ్చు. లేదు మాకు ఫొటోస్ వద్దని అనుకుంటే అదే గ్రూప్ని ఓపెన్ చేద్దాం. ఈ ఫోటోని హైడ్ చేసేయండి, దీనైతే మనైతే సెంటర్లో పెట్టుకోండి. టెక్స్ట్ని బ్యాక్ వద్దాం, ఇలా వస్తుంది. ఓకే, లీగల్ కూడా వస్తుంది, కానీ ఫొటోసే పెట్టండి, బాగుంటుంది. దాని తర్వాత ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. కెమెరా ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ఈ 2 కెమెరాస్ అయితే హైడ్ చేసిన, హైడ్ నుంచి మీరైతే తీసేయండి, బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక ఫోటో అయితే ఉండేది రామ్ చరణ్ సార్ది, ఆ ఫోటో సెలెక్ట్ చేసి కాపీ చేద్దాం. పైన ప్లస్ కానీ కాపీలే, ఈ ఫోటోని డిలీట్ చేద్దాం. ఇక్కడ నుంచి మనం ఫోటో యాడ్ చేద్దాం. నార్మల్ ఫొటోస్ ఉన్నాయి కదా, ఒక 5-6 ఫొటోస్ యూస్ అవుతుంది. నార్మల్గా యాడ్ చేయండి, జూమ్ చేయకండి, ఏం చేయకండి, ఓన్లీ నార్మల్గా యాడ్ చేసేసేయండి. ఫస్ట్ ఫోటో దగ్గర వద్దాం. మనం కాపీ చేసినాం కాబట్టి ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఒకటే ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఫోటో సెట్ అయిపోయింది, చూడండి బాగా అనిపిస్తుంది. కొంచెం జూమ్ చేస్తా, ఇంకో ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ చేయండి, ఇది కూడా బాగా అనిపిస్తుంది. ఓకే, ఇలా నైస్, బాగా కనిపిస్తుంది. దాని తర్వాత ఈ వీడియోని మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇది ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది, రెగ్యులర్ వీడియో కంటే. ఇందులో 3D యానిమేషన్ యూజ్ చేసినా కాబట్టి ఒక 10-15 మినిట్స్ అయితే కంపల్సరీ పడుతుంది. ఒక 10 మినిట్స్ అనుకోండి, ట్రై చేయండి. జై హింద్.